హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఈరోజు మంచి స్టోరీతో ఇలా ఒకరు నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారంట. చేసి ఏం అడుగుతున్నారు, "ఆ, ఎందుకు అలాగా నా విషయం ఎందుకు పెట్టారు యూట్యూబ్లో అది అంటే, నీ పేరు ఎత్తానా, నీ ఊరు ఎత్తానా, ఒకసారి వీడియో వెళ్ళి క్లారిటీగా చూసుకో. నీ ఊరు ఎత్తే నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఆ ప్లేసు పేరు ఎత్తేనా, లేదంటే నీ పేరు ఎత్తి చెప్పానా? చెప్పలేదు కదా. నేనేంటో నాది నేను పెట్టుకున్నా. మరి నా పిల్లని అన్న వాళ్ళు అందరి పేర్లు తెలుసు. నా పిల్లని ఎవరైతే పంపించేసేసారో, ఒకటి ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్తున్నా. నేను ఏదో సైలెంట్గా ఏదో ఏదో ఉండాలి అని అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆహా నువ్వు ఎందుకుంటావు అలాగా, వద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండొద్దు, అలా ఎందుకుంటావు, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అన్నట్టు చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను బుద్ధిగా ఏదో చక్కగా వంటలో లేదంటే ఏదన్నా వీడియోస్ లేకుంటే ఏమన్నా నేను రీల్ చేసినవో ఏదో పెట్టుకుంటూ వస్తున్నా. ఏదో అమ్మ గురించి తమ్ముడు గురించి పెట్టాను. అసలు వాళ్ళ గురించి కూడా ఫుల్ బ్యాక్గ్రౌండ్ నేను అస్సలు పెట్టలేదు. అసలు అవి పెడితేలే మామూలుగా ఉండేది కాదు. అంత దారుణమైన చావు చచ్చారు చూడక, ఒక్క రూపాయి సహాయం చేయక, కడుపు నిండి తిండి పెట్టక. వీళ్ళు మాత్రం హైదరాబాద్లో బాగానే కులికారు, బాగానే చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. చాకిరి చేయించుకుని తల్లితో నిద్ర లేక ఒక గిన్నెలు కడిగేది. ఆ గోరి దానికి గోరి అంటున్నాను చూడండి ఫ్రెండ్స్, దానికి గిన్నెలు కడిగేది, పిల్లల్ని చూసుకునేది, అర్ధరాత్రులు వేసే బట్టలన్నీ నానబెట్టుకునేది, వాళ్ళకి వంట చేసి పెట్టేది, టీ కాసి ఇచ్చేది. ఇంకోది జ్యోతిలక్ష్మి కూడా అక్కడే ఉండేది. దానికి కూడా దాని పిల్లల్ని దానికి కూడా బోళ్ళు చాకరీ చేసింది. ఎవరు చేసింది? మా అమ్మ దానికి ఒక్కదానికే చేసింది. మాకు చేసి ఉండొచ్చు. అది చేసిన దానికి అమ్మకి నేను ఎంత ప్రేమగా, ఎంత గౌరవంగా, నేను ఎంతైతే ఇదిగా ఆమెకి నేను ఏదైతే ఇది చేయాలనుకున్నానో అది నేను ఆమెకి నేను చేశా. మీరు ఏం చేశారు? ఇంటి పట్ట కాగితం ఫ్రెండ్స్. మా ఊర్లో మా పెద్దమ్మోళ్ళు కూడా చూస్తున్నారు నా వీడియోస్. మా పెద్దమ్మోళ్ళ పిల్లలు కూడా చూస్తున్నారు, గుంటూరులో ఉన్నవాళ్ళు. వాళ్ళకి తెలవాలనేసి నేను పెడుతున్నాను. ఇంటి పట్ట కాగితం ఫ్రెండ్స్. ఒక 16 సంవత్సరాల క్రితము, అంటే 16 సంవత్సరాల క్రితము ఇంటి పట్ట కాగితం ఎవరి కోసమో పెట్టింది. అది కూడా వాళ్ళ కోసమే పెడితే ఆ కాగితం గురించి మా నాన్నకి తెలిసి పెద్ద గొడవ. మా నాన్న ఆయనకు కోపం వస్తే ఒక సావు దెబ్బలు కొడతాడు, మా అమ్మని అంత డేంజర్గా కొడతాడు అనమాట. అయితే నేను డబ్బులు ఇచ్చి అసలు మా చంపచౌరాలు అయ్యాను, ఒక ఉంగరం బంగారపై 2 వస్తువులు ఇచ్చేసేస్తే అక్కడక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చి బోర్మని, అమ్మా నేను చచ్చిపోతానమ్మా, నేను ఏం చేయాలో తెలుసు అంటే, అప్పుడు అవతాన్ని వచ్చిందా, ఏ గోరి అన్న వచ్చిందా, మోటి అన్న వచ్చిందా, జ్యోతిలక్ష్మి అన్న వచ్చిందా, ఇంకెవరన్నా వచ్చారా? ఎవరన్నా వచ్చారా? 1 రూపాయి ఇచ్చారా? ఇవ్వాల. అదొకటి చేశాను ఫ్రెండ్స్. మా అమ్మకి ప్రాణహాని నుంచి ఒకటి తప్పించాను. అప్పుడు కూడా నాకు ఆ టైంలో భర్త లేడు. నా పిల్లలు 3 సంవత్సరాలు అప్పుడే నా భర్త చనిపోయాడు. ఇంకా చనిపోయాడని చెప్పుకోవాలి. అట్లాంటి మనిషి, ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయిన మనిషి గురించి ఇంకా అదే మాట చెప్పుకోవాలి. అలాంటి టైం హైదరాబాద్లో బంగ్లాల్లో అక్కడిక్కడ పనులు చేసుకుంటూ అలా బ్రతుక్కుంటూ వచ్చాను తెలుసా ఫ్రెండ్స్. ఆ స్థితిలో కూడా నేను మా అమ్మకు అంత సహాయం చేశాను. మొన్న నా పిల్ల నా దగ్గర లేదు. నా పిల్లని ఇది చేసేసేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడుండు అనేసి నా పిల్లని గోతులో పడేయాలని చూశారు. సేమ్ ఏమైంది, దేవుడు ఎవరైతే గొయ్యి తవ్వి పెట్టుకుంటారో, ఇంకొకరి గురించి తవ్వి పెడతారో వాళ్ళే అదే గోతులో పడతారని పాపం వీళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. అలా పిల్లది అలా చేశారు. నాది చూస్తేనేమో ఎక్కడ వెళ్ళిన ప్లేస్లల్లా నన్ను రోడ్డు మీద వేయడం, అట్ట చేయడం, ఎట్లా చేయడం అది చేస్తారా. పైగా అంటదో, ఇప్పుడు గోరి దాని కూతురు అంటదో, ఎందుకు నా విషయం ఎందుకు, నాది ఎందుకు, మీరు ఏమన్నా చేసుకోండి అని అంటే, నువ్వే కదా మెయిన్ క్యారెక్టర్, మెయిన్ విలన్ అంటేనే నువ్వే. కుటుంబాల్లో నువ్వే కదా సిచ్చులు పెడతావు అక్కడ ఇక్కడ. అసలు నా దగ్గరున్న వాళ్ళకి అసలు ఒక్కటి చదువుతున్నాను ఫ్రెండ్స్.
మీలో తోడ పుట్టినోళ్ళు అక్క చెల్లెలు కనుక అన్నదమ్ములు కనుక ఉంటే నిజంగా ఒక చెల్లి పిల్ల డెలివరీ అయిందంటే వెళ్ళి చూసి రండి. నిజం చేస్తున్నాం. ఆమె తప్పే చేస్తుండొచ్చు, ఆమె గయ్యాలదే కావచ్చు, ఆమె గడిసిదే కావచ్చు, ఆమె పోని నోరు తుత్తరదే కావచ్చు, కానీ పిల్ల ఏం చేసింది? ఇప్పుడు నువ్వు గుమ్మం దాటొస్తే ఆమె ఏమన్నా నిన్ను అలా తల్లి ఏమన్నా ఇంట్లో నుంచి గెంటేస్తుందా? గెంటేది కదా. కానీ కుళ్ళు కుచ్చితం వారవలేంతాను. నా పిల్ల సొంత ఇంట్లో ఉంటుంది, ఇప్పుడు నేనేమో ఏ పనులకి వెళ్తాలా, నేనేదో చిన్న ఇది బిజినెస్ పెట్టుకొని నేనేదో కొద్దిగా మా పప్పిని పెట్టుకొని ఏదో నేను పప్పిని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలా ఉంటున్నాను. చూసి వారవలేంతాను ఫ్రెండ్స్. నిజంగా చెబుతున్నా ఫ్రెండ్స్, మీ కుటుంబాలలో అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అమ్మ కానీ ఉంటే మీకు దయచేసి చెబుతున్నాను, వాళ్ళని బాగా చూడండి. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, అతి సమీపంగా. ఎప్పుడు కదా దొంగోడు ఎప్పుడు వస్తాడు? మనం చెప్పు వచ్చి డోర్ కొట్టి చెప్పు వస్తాడా? లోపలికి బంగారం దొబ్బికెళ్ళడానికి కాదు కదా. దొంగోడు ఎట్లయితే వస్తాడో దొంగ వల్లే వస్తానన్నాడు యేసయ్య. దొంగ వల్లే వస్తా అన్నాడు. మత్తులయ్యి నిద్రించకండి, మేలుకతో ఉండి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అనని ఒత్తి దివిటలలో నూనె పోసుకొని ఆ వెలుగు ఆరకోకుండా చూసుకోండి, నూనె అయిపోకుండా చూసుకోండి. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అంటే మన నుంచి పోకోకుండా తగ్గకోకుండా నూనె అవన్నీ అంటే ఆయనది వెలుగు వాక్యము. అంటే వాక్యము మరొక చదువుకోవాలి. ఆయన కోసం నిద్రపోకుండా ఎదురుచూడటం అంటే ఆయన రాకడ కోసం సిద్ధపడి దివిటలలో నూనె పోసుకొని ఆ వెలుగులో ఆయన పరలోకాన్ని నుంచి దిగేటప్పుడు రెక్కలు గుర్రాల మీద దేవదూతలు ఎమ్మడి పెట్టుకొని చనిపోయిన వారిని ఎమ్మడి పెట్టుకొని చనిపోయిన వారందరూ అప్పుడు లెగుస్తారు ఫ్రెండ్స్. కానీ మనం భూమి మీద మేము ఉన్నాం చూడు, ఒకరికొకరు చూసి వారవలేకోకుండా ఒకరికొకరు చూసి పడుకోకుండా మేము ఉన్నామే, మా కుటుంబం ఉందే. అస్సలు దేవుని చూస్తాను కూడా ఆయన ఇష్టపడ్డు. అప్పుడు కొట్టుకోవాలి, గుండెలు కొట్టుకోవాలి, యేసయ్యా యేసయ్యా ప్రవ్వా, ఇంత పరిశుద్ధ దేవుణ్ణి మేము చూసాము, కానీ మీ దగ్గర ఉండే అర్హత కూడా కోల్పోయాం తండ్రి, పాతాళంలో పడిపోతున్నాం, నరకంలో పడిపోతున్నాం అని అప్పుడు ఏడవండి అందరూ పడి. రియల్గా చూస్తున్నాను ఫ్రెండ్స్, తల్లిని చూడలేదు కదా. ఒక్కొక్కరికి స్టెప్ బై స్టెప్ దెబ్బలు తగులుతున్నాయి తెలుసా. స్టెప్ బై స్టెప్ అనమాట. దెబ్బ మీద దెబ్బ. ఊర్లో ఏం పరువు ఉందో ఒకసారి వెళ్ళి ఇలా చూసుకోండి. గుడివాడలో బస్తీకి లేదంటే ట్రైన్లలో, మీ బతుకులు ట్రైనే కదా, ట్రైన్లలో దిగినప్పుడు గుడివాడ వెళ్ళి ఇలా చూసుకోండి. పేటలో పరువు లేదు. మా అమ్మ కంటే పెద్దమ్మ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా ఆంటీ ఏలూరులో ఉంటుంది, మా ఆంటీ, మా పెద్దమ్మ గుంటూరులో ఉంటుంది. వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా బలంగా ఉన్నారండి ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్న వాళ్ళు బలంగా ఉన్నారు. మా పెద్దమ్మ సన్నగా ఉంటుంది, కానీ ఎంత పుష్టిగా, ఎంత 10 మంది పిల్లలు వెళ్ళినా, మనవరాలు వెళ్ళినా, ఎంతమంది అల్లుళ్ళు వెళ్ళినా, ఎంత వండి పెట్టి కూర్చుని అంత ఆరోగ్యం బలము శక్తి దేవుడిచ్చాడు ఆమెకి. కాబట్టి అట్లాగే పిల్లలు కూడా ఆమెను చూస్తారు. పిల్లలు చూడపెట్టే కదా ఆమె ధైర్యంగా ఉంది, బలంగా ఉంది. అదే నా తల్లిని అందరు చూసుంటే టైంకి ఆమె అడిగినప్పుడు ₹1 వేసి ఆమెను హాస్పిటల్లో తిప్పి చేసి ఆమెకు బెడ్ తక్కువైందా, షుగర్ ఎక్కువైందా, షుగర్ వచ్చిందా చెప్తే మొక్కమెత్తు అని వస్తారు ఫ్రెండ్స్. మీరు తెలుసా, ఆఫ్ సీజన్కి అంటే ఇన్ఫ్లేషన్లో పెట్టడానికి 10,000 వేలయ్యి ఎవ్వరు. మళ్ళీ మేము లక్షల కోట్లు సంపాదిస్తున్నామని అంటారు. బొందన పెట్టుకోండి మీరు. మట్టిలోకి వెళ్ళాక మీకు ఒక చీర కూడా రాదు మీ వెనకాల. నేను అంటున్నా, నేను తీర్పియడానికి నేను దేవుణ్ణి కాదు, చేపించడానికి దెయ్యాన్ని కాదు, నేను 2 కాదు. నేను ఏదో ఆయన పుట్టించిన ఒక మనిషిని, పాపం శరీరంతో ఉన్న ఒక మీలాంటి ఒక వ్యక్తిని. కానీ ప్రతిదానికి లెక్క కర్మకర్త అంతా మీరు ఏదైతే సాతాను చేతిలో ఉండి చేశారో, సాతాను చెప్పినట్టు విన్నారో, తల్లికి ₹1 పెట్టకుండా, అదే దేవుని ఆత్మ ఉంటే మీరు పెట్టేవాళ్ళు.
పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఉంటే మీరు పెట్టేవాళ్ళు తల్లికి తమ్ముడికి. తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళి 10,000 ఎవరొకరు కాళ్ళేలు పట్టుకొని వేసేవాళ్ళు మీరు హాస్పిటల్లో. ఎవరో రోడ్డు పోయేవాళ్ళు వచ్చి హాస్పిటల్లో 4,000 బిల్లు కట్టి చనిపోయినాక శవాన్ని పంపించారు. తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఊర్లో జ్యోతిలక్ష్మి ఉంది, జ్యోతిలక్ష్మి కూడా ఒక 4,000 కట్టలేకపోయింది అక్కడ. ఎవరో పుణ్యాత్ముడు చేపలైన ఎవరో చేపల బిజినెస్ చేసుకున్న అతను, ఆ పుణ్యాత్ముడు మూలాన ఆ శవాన్ని మనిషి చనిపోగాలని ఇచ్చారు. మా అమ్మ చనిపోగానే ఇచ్చారు ఆ పుణ్యాత్ముడు మూలాన. చచ్చిపోయే వరకు చూశారు. అప్పుడు బస్సులలో అమ్మే బతుకులు చాడ. మళ్ళీ పాస్టర్లు నుంచుకుంటారు, పెద్ద పెద్దోళ్ళు నుంచుకుంటారు. మళ్ళీ పిల్లలు, ఇంకొక ఆమెమో పిల్లలు జాబు, ఇంకొక ఆవిడేమో ఫస్ట్ నెంబర్ ఏమో మా పిల్లలకి జాబు, లక్షలు సంపాదించేస్తున్నారు. నేను 1,20,000 సంపాదిస్తాను. ఈమె డబ్బులు కొట్టుకోవడం. తల్లి తమ్ముడికి ₹1 పెట్ట ప్రాణాలు మింగేసిన మీకు నిద్ర ఉండదు, ఆకలేస్తే అన్నం దొరకదు, కట్టుకోవాలంటే బట్ట దొరకదు. చూసుకోండి, నేను అంటలా, నేను కూడా మీలాంటి మనిషిని, పాపినే. ఒకళ్ళు మీరు అనుకుంటారా ఫ్రెండ్స్, నువ్వెందుకు మరి మీ అమ్మని చూసాను బంగారులాగా చూసుకునేది. మా అమ్మని ఆమె మైండ్ చేంజ్ చేసేసి బెదిరింపు కాళ్ళు అంటారే, ఒకదొంది గోరి దానికి దానికి ఎన్ని ప్రార్థన చేసిన దేవుడు క్షమించడు. నరకమే దానికి. ఎన్ని మొరపెట్టి సొనగార్చి ప్రార్థన చేసిన ఇంకా శాపం మీద శాపం దాని మూట కట్టుకుంటుంది. ఇంకా దానికి ఇంకా నరకమే. అసలు దానికైతే క్షమాపణే లేదు. తల్లిని పదాగ్నిలో ఉందిగా, తల్లిదండ్రుల్ని గౌరవించండి అని ఇస్రాయేల్ వెళ్ళినప్పుడు ఆయన పదాజ్ఞలు బండ మీద ఇట్లా రాస్తాడు. ఆయన దాని మీద ఉంది కదా, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ళని ద్వేషించొద్దనని. మీరెవ్వరూ చూడలేదు కాబట్టే చూసుకోండి మీకు ఎంత నరకం ఉంటుందో. నరకం అంటే ఏంటో భూమి మీద ఉన్నాకనే అనిపిస్తారు, పైకి వెళ్ళినాక కూడా కాదు, ఇక్కడే పడతారు బాధలు. హలో గౌరీదాని కూతురా, చెబుతున్నా నేను, నువ్వు నాతో పెట్టుకో, మాకు అర్థమవుతుందా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మాయ మాటలు చెప్పి ఫోన్ చేసి అలాగా అక్క వస్తానక్క, అయ్యో పాపని చూస్తాను అని చెప్పి కింద దాకొచ్చి పైకి రాలేదు చూడు, అప్పుడే మీరు దెయ్యాలని తెలిసింది. అప్పుడే మీరు సాతాన్ చేతిలో ఉన్నారని తెలిసింది. మీ గోరీదానికి ఎంత చేసా మళ్ళీ పీకంట బూతులు వస్తాయి నాకు. మళ్ళీ పీకంట అమ్మ నాకు చూసేసిందంట, చేసేసిందంట, క్షమించదంట. క్షమిస్తా వస్తూ ఉంటుంటే ఎక్కువ చేస్తున్నానా? నీ ముష్టి క్షమాపణ నాకు ఎందుకే? నన్ను దేవుడు క్షమించాలి, మీరెవరు నన్ను క్షమించడానికి? యేసయ్య క్షమిస్తాడు, మీరెవరే క్షమించడానికి? పాపాత్ములారా జాగ్రత్త. ఇంకొకసారి ఎవరికి ఫోన్లు చేసి అలాగా ఇలాగా అని చెప్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు. చెప్తున్నా, మీ పేర్లు ఎత్తట్లా, మీ ఊసి ఎత్తట్లా, మీది ఎత్తట్లా. నేనేదో నా స్టోరీ నేను చెప్పుకుంటున్నాను. మా అమ్మ అన్నాను, మరి మా అమ్మకి బయట వాళ్ళు ఉండొచ్చు, స్నేహితులు, బయటోళ్ళు, బంధువులు ఉండొచ్చు. కొంతమంది ఉన్నారండి మా వాళ్ళ దాంట్లోనే, నా దగ్గర వాళ్ళే, నా కుటుంబం వాళ్ళే. మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక్కది కూడా వచ్చేట మొహం తిక్కు చూడలేదు. డెలివరీ అయినా కూడా రాలేదు. కడుపుతున్నప్పుడు ఇంత స్వీట్ ముక్క కూడా తీసుకొని రాలేదు. అంత దుర్మార్గులు, అంత కుటీన పనులు. కానీ మనుషులు చూపించే ప్రేమ కంటే యెహోవా పరిశుద్ధాత్ముడు దేవుడు చూపించే ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ నా కూతురికి మంచిగా బ్లెస్సింగ్ అయిందనమాట. మంచిగా డెలివరీ అయింది. మంచిగా దేవదూత లాంటి పాపనిచ్చాడు దేవుడు. ఆమెకు తిండికి కానీ గుడ్డకు కానీ 40 సంవత్సరాలు వాళ్ళు దారులు ఇశ్రాయేలు సైన్యము ప్రయాణించినప్పుడు దేవుడు 40 సంవత్సరాలండి ఆకాశం నుంచి మన్నాను కుమ్మరిచ్చాడు, బండ నుంచి నీళ్లు రప్పించాడు, అలా దాహం తీర్చాడు, అంత చేశాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు అంటే మనమే కదా, అంత చూసిన ఆయన మనకు కూడా చూడ్డా? మనుషులు పాపం శరీరం పెంచుకున్న మనుషుల దగ్గర లేని ప్రేమ ప్రభు నుంచి వచ్చింది నా బిడ్డకు. అన్నీ
మీరు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? మీరు దెయ్యాలు, దెయ్యం చేతిలో ఉన్నవాళ్ళు. వీళ్ళని ఇది చూడాలి, వీళ్ళని ఇది చూడకూడదు, వీళ్ళకి ఇది చేయాలి, వీళ్ళకి అది చేయకూడదు అని ఆలోచించే వాళ్ళే సాతాన్ చేతిలో ఉన్నవాళ్ళు మీరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నా వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. తెలుసా, అంత దుర్మార్గులు ఉన్నారు మా వాళ్ళు. ఇంకోటి, దేవుడు సేవ చేసేటప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడానికి పంచిపెట్టాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రజల్ని, వచ్చిన వాళ్ళందరినీ మీరు పొట్టి, నలుపు, తెలుపు, హైటు అని కొలతలు చూసి రొట్టె ఆహారం పంచాడా ప్రభు? పంచమని చెప్పారా? లేదు కదా. ఎంతమంది వచ్చారో అక్కడ ఆయన వాక్ వినడానికి ఎండలో ఓపిక తొడుకుచ్చని ఆయన కొలత చూడాల. ప్రతి ఒక్కరికి, కళ్ళు లేని వారికి సైతం, కుష్ఠరోగులు ఉన్న వారికి సైతం, ప్రతి ఒక్కరికి, రోగిష్ఠులుతున్న వాళ్ళతో సహా అందరినీ ఈక్వల్గా చూశాడు. కానీ మీరా బైబిల్ పట్టుకోమాకండి, చంపేస్తా వచ్చి బైబిల్ పట్టుకున్నారంటే. బైబిల్ పట్టుకోమాకండి. వీళ్ళు ఎట్టా ఉంటారు ఫ్రెండ్స్, దుర్మార్గులు ఉంటారు, అన్యాయస్తులు ఉంటారు. కానీ మీరు ఇంత తెస్తే అది నా కూతురికి పాయిజన్ అయ్యేదేమో, కానీ నా కూతురికి ప్రభు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను కురిపించినట్టు నా కూతురికి ఆశీర్వాదించాడే. కోరిన తిండి, కట్టుకున్న బట్ట, ఏదంటే అది, డబ్బుకు డబ్బు, ఏది లోటు లేకుండా ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదంలో నాకు వెనక ముందేం లేకపోయినా నా పిల్ల మంచిగా తిని చేసి పుష్టికాలమైన దేవదత్తను కందే. దేవుడు అలాంటి బిడ్డనిచ్చాడు మనవరాల్ని. ముష్టి మొహాలనారా ప్రశాంతంగా అయితే ఉండనిస్తలేదు. ఒకప్పుడు నా పిల్లలు చిన్నగున్నప్పుడు అలాగే చేశారు టార్గెట్, ఇప్పుడు అలాగే. మరి ఎందుకో ఏమో ఫ్రెండ్స్, మరి నేనంటేనే పడదు. మరి నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. అసలు నేను ఏదన్నా ఎవరికన్నా అన్యాయం చేసే మనిషిలా కనబడుతున్నానా? మా ఊర్లో నా వీడియో చూస్తున్నారు, ఎంతమందికి ఎంత సహాయం చేశాను. తోడబుట్టిన వాళ్ళకైతే చెప్పలేం. పిల్లలతో సహా చూసుకున్నా, వాళ్ళ చదువులు చూసుకున్నా, వాళ్ళ భర్తలను చూసి, వాళ్ళ భర్తలకి ఒంట్లో బాగపోతే చూసుకున్నా, వాళ్ళ రెంట్లు కట్టాను. 200, 300 రెంట్ అయినా రెంట్ కట్టా. వాళ్ళకి హైదరాబాద్ తీసుకొచ్చా. మా చెల్లికి పెళ్లి చేశా. 7వ నెంబర్ చెల్లికి పెళ్లి చేశా. బంగారం తాకడ పెట్టి పెళ్లి కొడుకు సొక్కతో పాటు నేను కొన్నా. ఎవరు చూశారు ఫ్రెండ్స్ చెప్పండి? అంతా చూసిన నా సొంత పొలకే. మా 3 అక్కకి ఆమె వాళ్ళ ఆయన కొట్టి రోడ్డు మీద పడేసేస్తే ఆమెకి సామాన్లు ఇప్పించా, బంగారు బుట్టలు ఇప్పించా, మొత్తం టీవీతో సహా. ఆమె కానీ కూడా ఆమె వస్తువులని ఇప్పించాను తెలుసా. ఇంకప్పుడు నా చిన్న ఏజ్, అప్పుడు ఏ అక్క వచ్చింది, ఏ చెల్లి వచ్చింది. కానీ ఆ 3 అక్క కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోదు. నేను ఎప్పుడన్నా నాకు అరిసెలు, ఇప్పుడు అరిసెలు చేయడం వచ్చిన ఫ్రెండ్, ఏదైనా పని పడినప్పుడు అక్క వస్తావా అంటే నాకు రాదు. వేరే వాళ్ళు రూములు ఖాళీ చేస్తున్నారు, అది ఖాళీ చేస్తున్నారు, ఇది ఖాళీ చేస్తున్నారు, ఆ పని చేయాలి, ఈ పని చేయాలంటే వచ్చి 4 రోజులైనా ఉంటుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చింది డబ్బుల కోసం. మళ్ళీ ఆవిడని అడిగితే డబ్బులు, గోరిదాన్ని అడిగితే నువ్వు వెళ్ళాక నేను ఇస్తాలే, నువ్వు గుడివాడ వెళ్ళాక ఇస్తాలే. అట్టగే తల్లిని కూడా ఇటు వస్తేనేమో మోటి దాని దగ్గరికి వస్తేనేమో తల్లి డబ్బులకి హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ నేను వెళ్ళిపోతున్నానమ్మా అంటే, సరే నువ్వు వెళ్ళి గుడివాడ వెళ్ళాక ఇస్తాలే. అమ్మ గోరీది అంటదో, ఈవెన్ దగ్గర సంచిలో ఉన్న డబ్బులన్నీ పింఛన్ ఒక సగం డబ్బులు వేసుకుని వెళ్ళేది మా అమ్మ. ఆ సగం డబ్బులన్నీ బియ్యం తీసుకురా, నూనె తీసుకురా, కూర పట్టుకురా, అది పట్టుకురా, పాల ప్యాకెట్లు తెప్పి అన్నీ తెప్పించుకొని ఆ 2,000 3,000 అన్నీ అవగొట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టేది, దొక్క ఏడ్చుకుంటూ వెళ్ళేది. అదే ఉసిరే నీకు, అందుకే చిన్న ఇంట్లో ఉంటున్నావు నువ్వు, చిన్న ఇంట్లో సీత అంతా కోల్పోయావు, అన్నీ కోల్పోయావు, మొత్తం కోల్పోయావు. తల్లినే అట్లా ఏడిపించి చాలాసార్లు నాకు చెప్పుకుంది. అట్టా ఏడిపించి ఆ నరకం అంటే ఏంటో నువ్వు చూపించావు కాబట్టి నీకు ఇప్పుడు దిక్కు దేవాన్ని లేక చూస్తానికి చూస్తే శూన్యము. తెల్లారు లేస్తే రెక్కలు ముక్కలు కష్టం చేసుకుంటున్నావు. ఆ కష్టంలోనే తల్లి గుర్తుకు రావాలి. తల్లి నీ దగ్గర ఎంత కష్టపడిందో నువ్వు ఆ మేజ్ వచ్చే వరకు నువ్వు అదే కష్టం చేసుకుంటా ఉంటావు. చూడు, శ్రమలే నీకు, కష్టాలే.
నీకు తిరిగి చూసేపటికి ఏముండదు. ఏదో ఆశిచ్చి వెనకాల ఏదో మంచిగా బంగారు బెళ్ళ వచ్చిద్ది అని ఒక దొంగ పాస్టర్ని దగ్గర పెట్టుకున్నావు కదా, వ్యభిచార పాస్టర్ని. ఆడు కూడా శుభ్రంగా మామిడికాయ గుజ్జున్నంతసేపు తీయగా ఉంటుంది, గుజ్జు మొత్తం సీకేసాక ఏం మిగిలిద్ది, టెంక మిగిలిద్ది. అలాగే నీ దగ్గర ఉన్నంతా నాకేసి ఆడు కూడా టోపీ పెట్టుకొని జంప్ అయిపోతాడు. ఆడు ఒక పాస్టర్ని నీ దగ్గరికి వచ్చాడంటే నిన్ను మోసం చేయడానికి గ్యారెంటీ ఏముంది? ఆల్రెడీ 100 మంది కావాలంటాడు. ఊర్లో చూస్తేనే ఊర్లో వాళ్ళకి ఫోన్లు చేస్తాడు, ఒక పాస్టర్ అయ్యుండి ఎవరన్నా అందం కనపడితే. ఇదే నేను నీకు నరకం. అదే నేను నీ స్థానాలు ఉంటేనా చెప్పు తీసుకొని కొట్టి ఆ పాస్టర్ని ఎల్లగొట్టి నీతి నిజాయితీగా బతికేదాన్ని. జాగ్రత్తగా ఉండండి, బికాస్ నా జోలు రామాకండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో. రేపు మంచి స్టోరీతో ఇంట్రెస్ట్ అయిన స్టోరీతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.